జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మిగిలిన యువకుల కోసం సర్చ్ పిటిషన్ వేశారు. ఇక మరోవైపు నిందితుడి తరపున రేపు బెయిల్ పిటిషన్ వేస్తామని లాయర్ బిగ్ టీవీతో చెప్పారు. సీఎం జగన్ హత్యకు కుట్ర చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. జగన్ ను చంపాలనే సున్నితమైన తలభాగంపై దాడి చేశారని, సీఎంపై దాడి చేసిన నిందితుడిని గుర్తించామన్నారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలతో నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. ఈ నెల 17న నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశామన్నారు. ఏటూ ప్రోద్బలంతో కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. సమయం చూసి కాంక్రీట్ రాయితో సీఎం జగన్ పై దాడికి పాల్పడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఎటువంటి విషయాలు పేర్కొన్నారు? రేణుశ్రీ, ఏదైతే కేసుకు సంబంధించి జగన్పై రాయితో దాడి చేసిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి నేటితో 6 రోజులు గడుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం పోలీసులు ఎవరైతే నిందితుడిగా భావిస్తూ ఉన్నారో, A1గా భావిస్తున్న నిందితుడు ఎవరైతే సతీష్ ఉన్నాడో ఆ సతీష్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక రిమాండ్ రిపోర్ట్ను కూడా పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరో ప్రోద్బలంతో A2గా ఉన్న ఒక వ్యక్తి ప్రోద్బలంతోనే అతను ఈ దాడి చేశాడంటూ కూడా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. రాజరాజేశ్వరిపేటలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అతని వద్ద ఉన్న ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ కూడా సీజ్ చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే స్థానికంగా సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అతను అక్కడ ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు కూడా చెబుతా ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించి కదలికలు కూడా అందులో నమోదైనట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. A2గా ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతను ప్రోద్బలించాడు. అతను సూచనల మేరకే అతను సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సున్నితమైన తలభాగాన్ని ఏం చేసుకొని ఇతను రాయితో కూడా దాడి చేసినట్లు కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డిని అంతమొందించే లక్ష్యంతోనే అతనిపై దాడి చేసినట్లుగా కూడా ఇటు రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనడం జరిగింది. ఈ సంబంధించిన ఈ రిమాండ్ రిపోర్టు వాదోపవాదనను పరిగణలోకి తీసుకొని ఇక్కడ కోర్టు 14 రోజులు రిమాండ్కి అయితే విధించడం జరిగింది. వచ్చే నెల 2వ తారీఖు 24వ సంవత్సరంలో కూడా అతనికి రిమాండ్ విధించడం జరిగింది. దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా రేపు దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నారు. బిగ్ టీతో లాయర్ సలీం కూడా మాట్లాడేటప్పుడు దీనికి సంబంధించి రేపు బెయిల్ దాఖలు చేసిపోతున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.